శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం 43వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శౌర్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావచ్చ క్షేత్రం కర్మ స్వభావజం. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, శూరత్వము, తేజస్సు అనగా కీర్తి ప్రతాపము, ధైర్యము, సామర్థ్యము, యుద్ధమునందు పారిపోకుండుట, దానము, ధర్మపూర్వక దానము, ప్రజా పరిపాలన శక్తి అనగా శాసకత్వము, ఇవి స్వభావము వలన పుట్టిన క్షత్రియ కర్మ ఉన్నది. ఇవి అన్నీ కూడా క్షత్రియ ధర్మం. క్షత్రియ ధర్మానికి ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చేవటివి అర్జున అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. యుద్ధే చాప్యపరాయణం, యుద్ధమునందు పారిపోవుట క్షత్రియుని ధర్మము కాదని తెలుపబడినది. అయితే బాహ్య యుద్ధం ఎప్పుడో ఒకప్పుడు సంభవించును, కానీ అంతర్యుద్ధము మోక్ష పర్యంతము సర్వజీవుల యందును జరుగుతూనే ఉండును. మంచికి చెడ్డకు, ధర్మమునకు అధర్మమునకు, దైవ సంపదకు అసుర సంపదకు సంగ్రామము హృదయమున నిరంతరము సాగుతూనే ఉండును. బలవత్తరమగు మాయతో జరుగు హట్టి యుద్ధమున ప్రతి మనుజుడు ఇట్టి ఛాత్రముని ప్రదర్శించవలసి ఉండును. అనగా మాయ ప్రకృతితో జరుగు యుద్ధమున వెన్ను చూపరాదు అని అర్థం. ముందు వేసిన అడుగును వెనుకకు త్రిప్పరాదు అని. బాహ్య యుద్ధమున క్షత్రియులు చూపు ధైర్య పరాక్రముల కంటే అధికతరములకు ధైర్య సాహసములను మనుజుడు తన అంతర్యుద్ధమున చూపవలసి ఉండును. అప్పుడే విజయము కరతలామలకమై జీవుడు మోక్ష సామ్రాజ్యాభిషిక్తుడు కాగలుగును. కావున బ్రహ్మతేజము, క్షేత్రవీర్యము అను నీ రెండింటిని జీవుడు సంపాదించవలసి ఉన్నది. మరియు లక్ష్యమగు ఆత్మ సాక్షాత్కారము జీవన్ముక్తి పొందవరకు మనుజుడు వెనుకకు మరలరాదు. ఈ విధమున యుద్ధే చాప్య పలాయనం అను ఈ క్షత్రియ ధర్మ సూత్రమును ప్రతివాడును తన అంతర్యుద్ధమున అవలంబించి కృతార్థుడు కావలసి ఉన్నది. అర్జునుడు క్షత్రియ వంశములో పుట్టాడు కాబట్టి భౌతికంగా కౌరవేయులతో యుద్ధము చేయవలసినటువంటి విషయాన్ని అక్కడ చెబుతూ, అంతర్యుద్ధం ప్రతి మానవుడికి ప్రతి ప్రాణికి ఉన్నది. ఈ అంతర్యుద్ధములో ఎన్ను చూపించకుండా పోరాడి జీవన్ముక్తుడు కావలసినటువంటి అవసరం ప్రతి మనిషికి కూడా ఉన్నది. ఈ క్షేత్ర ధర్మమే మానవుడికి ఆ క్షత్రియ ధర్మము ఏ విధంగా అయితే బాహ్యములో చెప్పాడు, అదేవిధంగా క్షేత్ర ధర్మములో కూడా ఎన్ను చూపకుండా నీలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మదమోహనే అరిషడ్వర్గములతో ఈ 25 తత్వములతో మమేకమైనటువంటి ఈ జీవుడు ఏ శత్రువుకి తలవంచకుండా తాను వచ్చినటువంటి పని ఏమిటో తెలుసుకొని ధన్యుడవడమే ఇక్కడ మూలభావం మనకు తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.